రామారావు గారికి, కొండ రవీంద్ర గారికి కూడా ధన్యవాదాలు. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కదలి రా అని జెండాలను ఊపాలని అధ్యక్షుల వారి వేదిక మీద వచ్చినప్పుడు రా కదలి రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలలో అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అరాచక పరిపాలనకు కోసం ఈ అరాచక పరిపాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డిని గద్దె చెప్పడం కోసం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప నీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం. పుష్ప నీరాజనం ఘటించవలసి మీరందరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్. అధ్యక్షుల వారికి మీరందరూ రండి. జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. దయచేసి నేను ఆశ్రయంలో నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంపన్న బాటలో నిలుపరా ఘన కీర్తి చరిత్ర పుటలో గణపతి పసుపు గడపల ఛత్రపతి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం ఒకటై చేసిన